సాయి కోసమే ఎదురు చూసాని కోసమే కరగని నమ్మని పిలువా సొగసరి సరాసరి పగలరి ఒకే ఒక ఆశ అదే నా శ్వాస. ఈ పాట చాలా చక్కగా చాలా పాపులర్ అయినటువంటి ఈ సాంగ్ని వారు ఉన్నప్పుడు వారు ప్రజెంట్ చేస్తే బాగుంటుందని ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏ కార్యక్రమం చేసినా అంతలో కొన్ని జ్యోతి ప్రకాశం చేశారు. మరలా మనకు శుభాశీస్సులు అందించేందుకు చేశారు. సభ ప్రాంగణంలో ఉన్న కళాకారులు పెద్దలందరికీ నమస్కారం. సురేష్ గారు ఈరోజు సరస్వతి అమ్మవారికి స్వర అష్టోత్తరం చేశారు. వస్తాడు చూడండి, ఆయన నిజమైన మేమంతా అలాగే చెప్తాం. పేరు వేయొద్దండి. అక్కడికి వచ్చిన తర్వాత గాంధీ చెప్తాడు, గాంధీ గారు చెప్తారు. వచ్చిన తర్వాత వాసురావు గారు అలా చెప్పి వచ్చేసారు అంటారు కదా. దానికి ముందు 8:30 నుండి ఇప్పటి వరకు మరి అవిశ్రాంతంగా 108 పాటలు పాడి ఈరోజు ఒక రికార్డు సృష్టించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, వాసురావు గారిని సన్మానించడం రాజేశ్వరరావు గారికి నమస్కారం పెట్టుకున్నట్టే ఒకసారి మీ అందరి సభలో మధ్య వారికి జీవస్తుంది ఈ సభ. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ చన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే. గోమాత్రే నమః. శ్రీమతి రాజరాజేశ్వరి గారు అమెరికా నుంచి వచ్చారు. మరి వారికి చిరు సత్కారం. రెస్పెక్టెడ్ రాజరాజేశ్వరి. మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సుధారణమ్మ కడుపారిని పుచ్చిడి అమ్మ నిన్నునే నమ్మిన వేల్పుల మనమ్మని ఉండేదమ్మ దుర్గా మాయమ్మ కృపా. మీ యొక్క ల్యాప్టాప్ సో థ్యాంక్ యూ వెరీ మచ్. సంగీతం వారి దగ్గరికి తీసుకెళ్ళటం, రేడియోలో వెంటనే 1980లోనే సెలెక్ట్ అవ్వడం ఫస్ట్ మిస్టేక్స్. అప్పటి నుంచి ఒక గాయకుడికి ప్రోత్సాహం లభిస్తే ఆ బాధ్యత పెరుగుతుంది. కాబట్టి అలా పాటలు నేర్చుకుంటూ చాగరగాసంలో 1979లో ఫస్ట్ అరంగేట్రం చేసిన వ్యక్తి నేను. తర్వాత 45 ఏళ్ల ప్రయాణంలో శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అనుభవిస్తూ జీవితానికి పాట ఎంత ముఖ్యమవుతుందో నేను స్వయంగా అనిపించిన వాడిని. ఆ పాటలోనే స్ఫూర్తి తీసుకుని ఎంతటి మన గర్వాన్నైనా మనం ఆ పాటలోంచి మనం మధురంగా చేసుకోవచ్చు మన జీవితాన్ని అని చెప్పేసి నా జీవితం ఒక తార్కాణం. అందుకు మరి నా గాయకుడిగా ఈ 45 సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది నన్ను ఆదరించారు. ముఖ్యంగా అన్ని రకాల వాయిస్ల పాటలు ఉందాక ఉద్దేశం అదే చెప్పాను. నేను ఏదో వారిని అనుకరించి పాడాలని నేనైతే అనుకోవడం లేదు. అది నేను అనుసరించిన బాడీ మాత్రమే తప్పితే ఆ పాటల్లో ఉండే అనుభూతిని నేను అనుభూతి చెందుతూ పాడాను తప్పితే అందుకే పాడగలిగాను. ఈ ఏజ్లో ఒక ఎటువంటి ఆహారం లేకపోయినా కూడా ఈ రోజున నాన్ స్టాప్గా ఒక ప్రయోగం చేయటం అంటే ఈ ఏజ్లో ఇప్పుడు నాకు 65 సంవత్సరాలండి. ఇప్పుడే మా పిల్లలు కూడా కేక్ బెంగళూరు నుంచి బాంబే నుంచి ఇద్దరు కలిసి ఎవరో కాదు మా చెల్లెలు తను అన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తనకి ఎంతో ప్రోత్సాహం అందరూ ఇవ్వడం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ ప్రోత్సాహం కూడా కొంచెం ఉంది. మా ఫ్యామిలీ ప్రోత్సాహం. మీ ఫ్యామిలీ మీద